హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు టీఎఫ్‌పీసీ. నేను మీ అంజలి. సో రైట్ నౌ నాతో పాటు మంచులక్ష్మి గారున్నారు. 'ఆదిపర్వం' అంటూ మన ముందుకు రాబోతున్నారు కాబట్టి, ఆ మూవీలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటో ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉంది. నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ అంటే లైక్ 'ఐరేంద్రి' అంటే లైక్ నిజంగా నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్ ఉండిపోయే క్యారెక్టరేషన్ అది. అండ్ ఆ తర్వాత ఎన్నో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేసినా సరే, అన్ దానికి మించిన పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నారని నాకు అనిపించింది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్, ఆ క్యారెక్టరైజేషన్ గురించి. ఐ డోంట్ థింక్ 'ఐరేంద్రి' మించి ఇంకొకటొస్తుంది అని. ఇట్ విల్ బి సిమిలర్ టు ఇట్. అండ్ 'ఐరేంద్రి' ఈస్ ఆల్వేస్ అ బార్. దేర్ నెవర్ బి వన్ బిఫోర్ అండ్ వన్ ఆఫ్టర్ అని. బట్ 'ఆదిపర్వం' అనే సినిమా పాన్ ఇండియాలో ఇన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవ్వడం, and this is a story that can easily connect with everybody as it's a spiritual angle to it completely. So it's a very family oriented thriller, socio fantasy. So I'm looking forward to seeing. అండ్ ఇందులో అంటే లైక్ ట్రైలర్‌లో చూసా కత్తి పట్టుకొని సమ్ ఫైట్స్ చేశారు కదా! సో, దానికోసం ఏమైనా అంటే లైక్ స్పెషల్‌గా ఏమైనా నేర్చుకోవడం కానీ, ఏమైనా హోమ్ వర్క్స్ లాంటివి అలాంటివి ఏమైనా? నాకు మా డైరెక్టర్ అంత అంత ఛాన్స్ ఇవ్వలేదండి. నేను రిహర్సల్ చేయాలని అనుకున్నాం. బట్ వీ వెంట్ టు సెట్ అండ్ డిడ్ వాటెవర్ వీ హ్యాడ్ టు. So really, that's what an artist is, right? You cannot get ready, but you have to be ready. So మేము చేసే ట్రైనింగ్ అంతా బయట, ఆన్ సెట్ అన్నిటికీ టైం ఉండదు. అన్నిటికీ రిహర్సల్ అన్నీ అనుకుంటాం కానీ ఎవ్రీథింగ్ డజంట్ ఫాల్ ఇన్ ఇట్స్ ప్లేస్ లైక్ దట్. సో అండ్ వెన్ ద టైమ్ కమ్స్ యూ గాట్ బి రెడీ ఫర్ ఇట్. ఓకే. సో, బేసికల్‌గా అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇంజ్యూరీ అవుతూ ఉంటుంది. లైక్ చిన్నగా కావచ్చు, పెద్దగా కావచ్చు. బట్ అవి చిన్న చిన్న అంటే లైక్ ఆ సక్సెస్ చూసినప్పుడు మనం అనుకున్నది వచ్చింది బాగా అనుకున్నప్పుడు, ఆ పెయిన్ అనేది మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోం. సో, అలా ఈ మూవీలో అలా జరుగుతున్నప్పుడు ఏమైనా మీకు ఇంజ్యూరీ లాంటివి చిన్నది కావచ్చు, పెద్దది నాకు కావచ్చు? జరుగుతూనే ఉంటాయిరా. మై హోల్ లెఫ్ట్ నీ, యాంకిల్, మై రైట్, మై టో, మై రైట్ యాంకిల్, ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రెయిన్, టోర్న్. సో నిన్న ఫుల్ డే ఇది ఉన్నింది, బ్యాండేజ్ ఉన్నింది. ఈరోజు చైర్లో బాగోదని తీసాను, కూర్చొని ఉంటున్నాను కదా అని. బట్ ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఐ హ్యావ్ టు స్టిల్ వేర్ ఇట్ బికాజ్ మళ్ళీ as actors we cannot afford to take downtime, you know, so we have to always know how to manage our injuries. So it's constantly there. నాకు ఈ సినిమా అయ్యి కొద్ది రోజులు అయింది, బట్ ఐ కాంట్ రిమెంబర్ ఏం దెబ్బ తగిలిందా అని. బట్ ఏదో ఒకటి తగిలే ఉంటుంది నాకు. కళ్ళు అయితే మండి 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 చచ్చిపోయా బికాజ్ ఆఫ్ ఒక కంట్లో పసుపు, ఒక కంట్లో కుంకుమ, అండ్ ఇట్ గెట్స్ వెరీ ఇరిటేటింగ్. అండ్ దెన్ ఇంకొంచెం బ్రైట్గా చూడండి మేడం, నా కళ్ళే ధరలేకపోతున్నాను, బ్రైట్గా ఎలా చూసేది. ఫీమేల్స్ అన్నాక స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ చాలా వరకు అంటే లైక్ మీన్స్ ఫీమేల్స్ అన్నాక ఫీమేల్ లాగా ఉంది, నీలాగా ఉంది, ఓకే. స్ట్రాంగ్ వీక్ కాదు. డోంట్ గెట్ క్యారీడ్ అవే త్రూ అదర్ పీపుల్స్ ఒపీనియన్ అబౌట్ యూ. నువ్వు నీలాగుండు, నాట్ స్ట్రాంగ్ వీక్. దట్స్ ద డిబేట్, నో. వాళ్ళు మెన్ ఏదో స్ట్రాంగ్, మనం ఏదో వీక్, సో వీ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్. జస్ట్ బీ యూ. దట్ ఇట్ సెల్ఫ్ యూర్ ఫైటింగ్ సో మచ్. ఓకే. అండ్ మీకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంటే లైక్ ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్‌తో రాబోతున్నారు అనంటే, ఓకే, లక్ష్మి గారు ఇలా రాబోతున్నారు. అండ్ నాకు తెలిసి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఇట్స్ అ పాజిటివ్, నెగెటివ్, పల్లెటూరు అమ్మాయి కావచ్చు, పాష్ అమ్మాయి కావచ్చు, వాటెవర్ ఇస్ దట్ భలే చేస్తారు మీరు. సో, ఒక క్యారెక్టర్ విన్నప్పుడు నేను ఈ క్యారెక్టర్ చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు ఆ క్యారెక్టరైజేషన్‌లో ఏం చూస్తారు? అంటే లైక్ ఎలిమెంట్స్ ఏం చూస్తారు? ఇది నేను ఇంతకుముందు చేసింది లాగానే ఉందా, ఏది డిఫరెంట్గా చేయగలుగుతాను? బికాస్ ఈ సోషల్ ఫ్యాంటసీ అంటేనే నన్ను చాలా, యూ కెన్ సీ ఐ డిడ్ యక్షిని అండ్ నౌ దిస్. ఇంకో సినిమాలో గ్యాంబుల్ అనే దాంట్లో ఐ ప్లే ద గాడెస్ ఆఫ్ డెత్, అండ్ అది ఫుల్ మోడర్న్ టేక్ ఐవ్ టేకెన్ ఆన్ ఇట్. సో ఇట్ ఈస్ ఎక్సైటింగ్ ఒకే జానర్లో ఎన్ని డిఫరెంట్గా చేయగలుగుతాము అని. ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ ఫౌండ్ దట్ కైండ్ ఆఫ్ directors and writers for me. ఓకే. అండ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి. అన్విక ఆర్ట్స్ గురించి చెప్పండి. అంటే లైక్ వీఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు అండ్ ద ప్రెజెంటేషన్ కావచ్చు. ఇట్ వాస్ ఆసమ్. సో, అన్విక ఆర్ట్స్ గురించి చెప్పండి. ఐ థింక్ ఒక విధంగా ఈ సినిమా స్టార్ట్ చేశారు, ఇంకా చాలా భారీగా ఎండ్ అయింది బై ద టైమ్ దే ఫినిష్డ్ ఇట్. ఒట్టి తెలుగు అనుకున్నారు, ఇప్పుడు ఇట్స్ బికమ్ మల్టీలింగ్వల్.
So the way they looked at the cinema only, every day they were excited anamata. Cinema బాగొస్తుంది అన్న దీంట్లో ఉన్నప్పుడే that kind of నమ్మకం ఉంటుంది. So I'm very excited looking at the excitement of the production house and the director and the producers. సో ఏ భాష అయినా సరే మీరు పలికే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ప్రతీదీ చాలా స్పష్టంగా పలుకుతూ ఉంటారు కాబట్టి ఇన్ని లాంగ్వేజెస్‌లో వస్తున్నాయి గదా! సో డబ్బింగ్ అన్ని లాంగ్వేజెస్‌లో మీరేనా? లేదండి. ఒక తెలుగు ఒకటి చేసేసరికి దూల తీరిందండి. సో మళ్ళీ అక్కర్లేదు. ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. బట్ ఐ వుడ్ లైక్ టు నేను గాని డైరెక్ట్‌గా తమిళ్‌లో చేస్తే తమిళ్ డబ్బింగ్ నేను చెప్తా. మలయాళంలో 'మాన్స్టర్' చేసినప్పుడు నా డబ్బింగ్ నేనే చెప్పా. బికాజ్ డైరెక్టర్ వాళ్ళు గూడా ఒప్పుకోరు. నేను గాని మై వాయిస్ ఇస్ సో డిఫరెంట్ అండ్ యూనిక్. ఇంకెవరిదైనా పడితే ఇప్పుడు హిందీ వాళ్ళకి నేను తెలీదు కాబట్టి ఇట్స్ ఓకే. నౌ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ డైరెక్ట్ ఇన్ హిందీ, ఐ వుడ్ లైక్ టు ప్రిఫర్ టు యూజ్ మై ఓన్ voice. But ఆ కొన్ని యాక్సెంట్స్, ఆ న్యూయాన్సెస్, ఐఎమ్ నాట్ అ హిందీ స్పీకింగ్ పర్సన్. అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది అన్నప్పుడు దే షుడ్ బి ఏబుల్ టు యూజ్ హూఎవర్ దే చూస్. అండ్ పర్టిక్యులర్‌గా 'ఆది పర్వంలో' కాస్ట్యూమ్ విషయానికొస్తే మీరేమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? లేకపోతే వాళ్ళు చెప్పిందేనా? మూవీ ప్రొడక్షన్ వాళ్ళు చెప్పినట్టేనా? వాళ్ళు చెప్పినట్టే వింటానండి. బట్ 100% నా ఇన్పుట్ ఉంటుందండి. ఓకే. యాహ్! బికాజ్ ఇట్స్ మై క్యారెక్టర్ రైట్. నేను 7 డిఫరెంట్ గెటప్స్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ టు లుక్ 7 డిఫరెంట్ వేస్. సో జ్యువెలరీ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ క్యాచ్. ఆ క్యాచ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకే. డన్. అండ్ ఔట్ ఆఫ్ ద బాక్స్ క్వెషన్ వన్ థింగ్. సో బేసికల్‌గా 2 థింగ్స్ ఆర్ దేర్. ఒకటేంటంటే రీసెంట్‌గానే రాధిక గారిది మీది ఒక ఫోటో పోస్ట్ చేయడం చూసాము. ఒక ఫంక్షన్‌లో కలిసినట్టు. అది ఏంటా? వారు పెళ్లి టైంలో ఓకే. యాహ్! వెళ్ళి ఎంజాయ్ చేసి మామూలు ఎంజాయ్ చేయలేదు. మీరు కూర్చున్నారో లేదో రాధిక గారితోటి, అస్సలు నేను కింద పడి దొర్లాననమాట నిజంగా. ఓకే. లిటరల్లీ. ఓకే. She keeps you in splits. Then I was like, "Can you stop? Please stop." I had to get angry at her. Stop. I can't handle it anymore. And it was a lovely evening. నేను చిన్నప్పుడు కలిసి పెరిగిన మా నైబర్స్ అన్నయ్యని చాలా మందిని చూస్తాను. బికాజ్ ఈ ఫంక్షన్స్ చాలా తక్కువ వెళ్తాం రైట్. సో వెరీ ఫ్యూ పీపుల్, అందరూ తెలిసిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో వెరీ ఫ్యూ టైమ్స్ that community gets together. So yeah. ఓకే. డన్. సో 'ఆది పర్వం' తర్వాత అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్? I have Agni Nakshatram coming. I have a couple more Telugu and 2 Tamil. ఓకే. డన్. సో థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ 'ఆది పర్వం'. Thank you. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీఎఫ్‌పీసీ.